హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు 'నువ్వు లేక నేను లేని' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే రాధమ్మ, రాధమ్మను వాళ్ళ అమ్మ ఫ్రెండ్ పెళ్ళికి రెడీ చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్ పెళ్ళికని చెప్పి తనని పెళ్లి కూతురులా రెడీ చేస్తుంది. రెడీ అయిన తర్వాత పెళ్ళికల కొట్టిచ్చినట్లుందమ్మా. నీ ఫ్రెండ్ పెళ్ళేమో గాని నువ్వే పెళ్లి కూతురులా ఉన్నావు అని చెప్పి దిష్టి తగులుతుందేమో అని చెప్పి దిష్టి కూడా తీస్తుంది. తర్వాత విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా శాంతి పూజ చేయటం కోసం గుడికి రెడీ అవుతూ ఉంటారు. తర్వాత విక్రమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ విక్రమ్ ఏమో నాకు ఒక కేస్ పనుంది. నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళ నాన్న ఆగమన్నా కానీ వాళ్ళ నాన్నని రిక్వెస్ట్ చేసి కుదరదు డాడీ అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా నేను ఇక్కడ పని అయిపోగానే నీ దగ్గరికి వస్తాను అని చెప్పే వెళ్తాడు. తర్వాత రాధమ్మ వాళ్ళ అమ్మ నేను వస్తానమ్మా అంటే వద్దులే అమ్మా అని చెప్పి వాళ్ళమ్మకి తను నచ్చజెప్పి తను గుడికి వెళ్తుంది. దండం పెట్టుకొని దేవుడి గుడికి వెళ్తుంది. గుళ్ళో రామలింగం ఏమో పెళ్లి ఏర్పాట్లన్నీ చేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలో రాధమ్మ, విక్కీ ఇద్దరూ వస్తారు. పంతులు గారేమో ఇద్దరిని రెడీ అయ్యి రమ్మంటారు. పెళ్లి బట్టల్లో రమ్మంటాడు. ఇద్దరూ రెడీ అయ్యి పీటల మీదకి రాధమ్మ వెళ్తూ ఉండగా, అంతలో విక్రమ్ ఫ్యామిలీ అంతా అదే గుడికి వస్తుంటారు. వచ్చిన తర్వాత ప్రియ రాధను చూసి, "ఏంటి నాకు చెప్పకుండానే పెళ్లి చేసుకుంటున్నావా? ఏ దొంగ పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి? ఏ టీ కొట్టు వాడిని చేసుకుంటున్నావు? నువ్వు టీ పెడితే టీ అందిచ్చే వాడిని చేసుకుంటున్నావా?" అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో విక్రమ్‌ని, రాధని పెళ్లి పీటల మీద వాళ్ళ ఫ్యామిలీ అందరూ చూస్తారు. చూసిన తర్వాత ఏం జరుగుతదనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.